లో 7-8 వచనాలు మనం చదివినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మరి ఇశ్రాయేలు ప్రజలు వారు చేస్తున్న పాపముల గురించి, అశ్రద్ధ అనే పాపము, అహంకారం అనే పాపము, దేవుని కంటే కూడా సుఖ సంపదలను కలిగిన విధానాలు వారు కలిగి ఉండటం, వారు నిర్లక్ష్యంగా ఉండటం, దేవుని విషయంలో వారి జీవితాలలో దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు వారి మీదకి రాబోతుందని దేవుడు ఆమోసు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సుఖ సంపదలు వాళ్ళు కలిగి ఉండటం, మంచాల మీద కూర్చోవటం, మెత్తని మంచాల మీద, పరుపుల మీద కూర్చోవటం, కాళ్ళు చాపుకోవటం, మరి విలాసవంతమైన జీవితాలు వారు జీవించటము, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ వారి మీదకి దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తీర్పు రాబోతుందని దేవుడు ఆమోసు ద్వారా మరి తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ చదవబడిన భాగంలో మనం గమనించినట్లయితే, కాబట్టి చెరలోనికి ముందుగా పోవు వారితో కూడా వీరు చెరలోనికి పోవుదురు, అప్పుడు సుఖాసక్తులు చేయు ఉత్సాహధ్వని గతించును. యాకోబు సంతతి వారికి ఉన్న గర్వము నాకు అసహ్యము, వారి నగరులకు నేను విరోధినైతిని గనుక వారి పట్టణములను వాటిలోని సమస్తమును శత్రువుల వశము చేసేదనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, వారు సుఖాసక్తులతో, సుఖ సంపదలతో వారు విరజిల్లుతూ అన్యాయాన్ని ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాడని వాక్యం చెబుతుంది. అన్యాయస్తులు దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని దేవుని వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్యాయస్తులు దేవుని రాజ్యంలో వారసులు కానేరని మీరు ఎరుగురా అంటున్నాడు, మీకు తెలియదా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో ఉన్న ఈ ప్రజలు వారి జీవితాలలో అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అన్యాయాన్ని మరి కలిగి జీవిస్తూ, సుఖ సంపదలను వారు అనుభవిస్తూ మరి నడుచుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని తీర్పు, దేవుని శిక్ష వారి మీదకి రాబోతుందని దేవుడు ఆమోసు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మీరు చెరలోనికి పోతారంటున్నాడు. వాళ్ళు అహంకారము దేవునికి అసహ్యమని చెబుతా ఉన్నాడు. అలాగనే వారి యొక్క అహంకారాన్ని బట్టి, వారు చేస్తున్న అన్యాయపు క్రియలను బట్టి నేను వారి దేశమునకు విరోధినైతిని, వారి నగరులకు విరోధినైతిని. వారి మీద దేవుని యొక్క విరోధమైన భావం. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. మనుషులు మనకు విరోధులైతే నష్టమేమీ లేదు, కానీ దేవుడే మనకు విరోధి అయినప్పుడు ఎవడు మనల్ని కాపాడగలడు? చూడండి దేవుని బిడ్డలారా, ఎవరు మనల్ని విడిపించగలరు? ఎవరు మనల్ని ఆశీర్వదించగలరు? ఎవరు మన జీవితాల్లో మేలు చేయగలరు? దేవుడు అంటున్నాడు, వారు చేస్తున్న ఆ నిర్లక్ష్యపు స్వభావము, అహంకారమైన విధానము, వారు చేస్తున్న మరి సుఖ సంపదలు కలిగిన జీవితాలు, సుఖాసక్తులతో జీవిస్తున్న విధానాలు, వారు కలిగి ఉన్న అన్యాయాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నేను మీ నగరులకు విరోధినైతిని. దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరం వాళ్ళ మీద లేదు, కానీ దేవుని యొక్క హస్తము వారికి విరోధంగా ఉందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను వారికి విరోధినైతిని. దేవుడు తన ప్రజలకు ఎప్పుడు విరోధులవుతాడంటే, ఆయనకి విరోధమైన కార్యాలు మనం చేస్తున్నప్పుడు దేవుడు మనకు విరోధవుతాడు. యాకోబు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడైన యాకోబు ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, వ్యభిచారులారా అంటున్నాడు ఆయన. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుని మాటలు యాకోబు భక్తుడి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగురా, కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయును గోరునో వాడు దేవునికి శత్రువగును. దేవునికి శత్రు, విరోధి అంటే
దేవునికి శత్రువు అవటం అన్నమాట. దేవుడు మనకు శత్రువు అవటం. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుడు మనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. కానీ వారి క్రియలు, వారి నడవడిక, వారి ప్రవర్తన, వారు చేస్తున్న పాపపు క్రియల ద్వారా దేవుడు వారికి విరోధైపోయాడండి, శత్రువు అయ్యాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మన క్రియలు, మన ప్రవర్తన, మన నడవడిక, మనం చేస్తున్న పనులు అన్నీ కూడా దేవునికి విరోధంగా ఉంటున్నాయా లేదా దేవునికి ఇష్టంగా ఉంటున్నాయో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను వారి నగరులకు విరోధినైతిని అంటున్నాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు యాకోబు ద్వారా, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? మీకు తెలియదా? దేవుని లోకంలో ఉన్న మనల్ని ఈ లోక బంధకాల నుంచి, ఈ లోకపు క్రియల నుంచి, ఈ లోకంలో నుంచి మనల్ని వేరుపరిచాడు ఆయన. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో వాక్యం వినుచున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను లోక సంబంధులము కాదు, దేవుని సంబంధులము. పూర్వము లోకాన్ని అనుసరించి, లోక విధానాలను అనుసరించి, లోక ఆచారాలను పాటిస్తూ జీవించిన మనము లోకములో నుంచి ప్రత్యేకము చేయబడిన వారము, ప్రత్యేకపరచబడిన వారం మనము దేవునికి ప్రత్యేకమైన జనము మనము. కనుక దేవుని కోసము ప్రత్యేకంగా పిలువబడిన మనము, ప్రత్యేకపరచబడిన మనము ఈ లోకముతో స్నేహం చేసే వ్యక్తులుగా ఉండకూడదు. లోక పద్ధతులు, లోక ఆచారాలు. అందుకని పౌలు అంటాడు, రక్షించబడిన మీరు మరలా మునుపటి వలె మూలపాఠాల తట్టు తిరగక. ఇంకా చాలామంది ఈ రోజుల్లో ప్రభువుని నమ్ముకున్నా కానీ మా ఆచారాలు అవన్నాయండి, మా తాతలు ముత్తాతల నుంచి వస్తున్న ఆచారాలండి, వీటిని మేము కాదనలేమనుకుని వాటిని అనుసరించి పాటించి నడుచుకునే విధానాలు నేటికి కూడా చాలామంది జీవితంలో ఉన్నాయి. ప్రభువుని ఎరకముందు వాటిని అనుసరించావు, ప్రభువుని ఎరకముందు వాటి ప్రకారం నడుచుకున్నావు, ప్రభువుని ఎరగకముందు వాటిని పాటించావు. ప్రభువుని ఎరిగిన తర్వాత నీవు మరలా మూలపాఠాల తట్టు తిరగవద్దు అని దేవుని మాటను, దేవుని వాక్యము తెలియపరుస్తుంది. లోకం వైపు తిరగకూడదు, లోకం వైపు తిరగదు. అందుకనే దేవుని వాక్యం, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగురా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయునగోరునో వాడు దేవునికి శత్రువు అవుతాడు. లోకములో ఉన్న వాటిని, అందుకని వాక్యం చెబుతుంది, లోకమును దాని ఆశయు గతించిపోవును, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఈ లోకంలో కనబడే సమస్తము కూడా, లోకాశలన్నీ కూడా గతించిపోతాయి. ఎవడు నిలిచి ఉంటాడు? దేవుని వాక్యమును అనుసరించేవాడు, దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకునేవాడు మాత్రమే నిలిచి ఉంటాడని వాక్యము చెబుతుంది. నిరంతరము నిలుచును. ఉదయకాల సమయంలో ఆనాడు ఆమోసు కాలంలో ప్రజలు వారు కలిగి ఉన్న సమృద్ధిని బట్టి వారు దేవుని విషయంలో అశ్రద్ధగా ఉంటూ, అన్యాయాన్ని ప్రోత్సహిస్తూ, అహంకారంగా జీవిస్తూ, సుఖ సంపదలు కోరుకుంటూ దేవునికి ఆయాసకరంగా జీవిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, నేను వారి నగరులకు విరోధినైతిని. నగరాలకి అన్నిటి కూడా దేవుడు విరోధి అయ్యాడని చెబుతున్నాడు. ఈరోజు మన వ్యక్తిగత జీవితానికి దేవుడు విరోధి అయ్యాడా? మన కుటుంబ జీవితానికి దేవుడు విరోధి అయ్యాడా? మన సంఘ జీవితాలలో, సమాజ జీవితాలలో దేవుడు మనకు విరోధం అయ్యాడా? దేవుడికి విరోధంగా ఉంటే మనం జీవించలేమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడే మనకి విరోధిగా ఉంటే ఎవడు మనల్ని కాపాడగలడు? ఎవడు మనల్ని విడిపించగలడు? ఎవరు మన జీవితాల్లో మేలు చేయగలడు? కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి విరోధంగా వారికి ఉండటానికి కారణం ఏంటంటే గర్వము, నాకు అసహ్యము. గర్వంతో ఉన్నారు కాబట్టి నేను వారికి విరోధిని అయితే అంటున్నాడు దేవుడు. వారి నగరులను శత్రువుల చేతికి అప్పగిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువు చేతికి అప్పగిస్తాను. ఉదయకాల సమయంలో మన యొక్క ప్రవర్తన, నడవడిక దేవునికి విరోధంగా కాకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని మనం స్నేహం చేయకుండా, ఆయన మనతో స్నేహం చేయాలని,
యేసుక్రీస్తు ప్రభులు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెబుతున్నాడు, ఇక నుంచి నేను మిమ్మల్ని దాసులని పిలవక నా స్నేహితులని మిమ్మల్ని పిలుస్తాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప ధన్యత అండి. దేవుడు మనతో స్నేహం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. ఉదయకాల సమయంలో ఆయనతో మనం స్నేహం చేసే వ్యక్తులుగా ఉండాలి. అబ్రహాము దేవునితో స్నేహం చేశాడు. వాక్యం చెబుతుంది అబ్రహాము దేవుని స్నేహితులని చెప్పబడతా ఉంది. మనం ఆయనతో స్నేహం చేసే వ్యక్తులుగా ఉండాలి, కానీ ఆయనకు విరోధంగా శత్రువులుగా ఉండే వ్యక్తులుగా మనం ఉండకుండా ఆయనతో స్నేహం చేస్తూ ఆయన ద్వారా కలిగే గొప్ప మేలును పొందుకునే కృపను ధన్యతను ప్రభు ప్రతిబిడకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.